హాయ్ హలో అందరికీ. గోరింటాకు ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటారు అంటే సాక్షాత్తు పార్వతీదేవికి సంబంధించింది. గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు. పార్వతీదేవి చెలికత్తెలతో వనంలో ఆడుకుంటూ వెళ్ళగా ఒక్కసారి రజస్వరాలు అయ్యింది. ఆ రక్తము చుక్కనే నేలకు తాకగా ఒక మొక్కగా పుడుతుంది. ఆ చెలికత్తెలు పర్వతరాజుకు చెప్తారు. చెప్పగానే పరుగు పరుగున సతీ సమేతంగా అందరూ వస్తారు. రుద్రాంశములో జన్మించాను, నా వలన ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అని గౌరీదేవి అన్నది. చిన్నతనంలో చిలిపి చేష్టలతో ఒక ఆకును కోస్తుంది. అది ఎర్రగా పండుతాయి. చాలా అలంకరణగా కనబడుతుంది. స్త్రీ సౌభాగ్యంగా మానవలోకములకు రజస్వరాల నుండి ఉద్భవించిన చెట్టే స్త్రీ గర్భదోషాలను తొలగిస్తుంది, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణము వలన కాళ్ళకు చేతులకు పెళ్ళిళ్ళకు పేరంటాలకు ఉపయోగిస్తారు. ఇదే చెట్టు యొక్క జన్మరహస్యము. ఇది నుదుటన పెడితే ఎర్రగా పండది. కుంకుమకు ఒక సందేహం వచ్చిందట. నుదుటన కూడా ఎర్రబడితే నా ప్రాధాన్యత తగ్గిపోతుందంటది. అంటే గౌరీదేవి నువ్వు చింతించకు, నుదుటన పెడితే ఇది ఎర్రగా పండది అని అంటుంది. సంవత్సరానికి ఒక్కసారి పుట్టింటికి వెళ్తుంది. అంటే గౌరీదేవి దగ్గరికి వెళ్తుంది. తనను మర్చిపోకూడదని గౌరీదేవిని కోరింది. అందుకనే ప్రతి ఆషాఢ మాసంలో గోరింటాకును పెట్టుకుంటారు. ఎర్రగా పండితే ఎర్రటి మొగుడొస్తారో అని అంటారు. గోరింట పూచింది కొమ్మ లేకుండా, మురిపాలార చేత మొగ్గ తొడిగింది. గోరింట పూచింది కొమ్మ లేకుండా, మురిపాలార చేత మొగ్గ తొడిగింది. ఎముచక్క పండింది ఎర్రన్ని చుక్క, ఎముచక్క పండింది ఎర్రన్ని చుక్క, చిట్టి పేరంట